నమస్కారం. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ పరమాత్మతో ఆత్మానుసంధానానికి మనం భక్తికి మంత్రం కీలకమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనం భగవంతుని ఎలా కొలవాలి, మన మంత్రం అనే ద్వారా, శబ్దం అనే ద్వారా భగవంతుని ఎలా వినిపిస్తుంది అన్నదే ఒక ప్రధానమైన చర్చ. ఇక్కడ మనం దైవానికి చేసుకునే విన్నపాలు ఎలా ఉంటాయి, ఆ మంత్రంలోని బీజాక్షర శక్తి కారణంగా ఆ బీజాక్షర శక్తితో నేరుగా భగవంతుడి సన్నిధికి చేరుతాయన్నది మన ఋషుల యొక్క భావన. పూర్వకాలం నుంచి వైదిక మంత్రాలను భగవంతుని మూర్తిలోకి దైవతత్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం ఒక సంప్రదాయం. మంత్రం మన్మంత్రేణ, భగవంతుని మన మనసుతో కొలిచేది, భావనతో కొలిచేది, భక్తితో కొలిచేదే మంత్రం. ఏ మంత్రం అని ఎలా ఉంటుంది అంటే మూర్తిలోకి, అంటే మన హృదయంలోకి అనే భావార్థము ఉంటుందన్నమాట. భక్తితో కొలవాలి. ఇక్కడ మంత్రం తెలిసినా తెలియకపోయినా మనం భగవంతుని భక్తితో పిలిస్తే పలుకుతాడు, నేరుగా అతని చెవిలో వినపడుతుంది, అతని దగ్గరికి మన భావన వెళ్ళుతుంది అని ఈ మంత్ర ద్వారా చెప్తుంది. అంటే మనసులో కొలిచేదే మంత్రాలు. మంత్రాలు మౌలికంగా ఈ ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాలైనా ఓం అనే అక్షరంతో చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్రం ధ్వని, శబ్దం సత్య వ్యక్తీకరణకు కారణమవుతుందని మంత్రోపనిషత్తులో చెప్పబడి ఉంది. మంత్రాలన్నిటికీ భిన్నమై మానసాన్ని అంటే ఒక సంతోషాన్ని, భక్తికి గురి చేసే మంత్రం తారక మంత్రం అని రామ రహస్యాశోపనిషత్తులో తెలుపబడుతుంది. శ్రీరామ నామమే తారక మంత్రం. శ్రీరామ నామమే మనకు తారక మంత్రం. ఒక్క శుక్ల యజుర్వేదానికి చెందిన అది అద్వయ తారకోపనిషత్తులో ఈ యొక్క తారక మంత్రం మహత్తు గురించి సంపూర్ణంగా వివరణగా చెప్పబడి ఉంది. మొదట ఈ మంత్రం శివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. శ్రీరామ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నదే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నదే తారక మంత్రం. కుండలిని శక్తికి రా అనే బీజాక్షరమే మూలాధారమని శ్యావన స్మృతి వెల్లడిస్తుంది. మా రామలో మా అనే బీజాక్షరం సహస్రార చక్రాన్ని చైతన్యపరుస్తుంది. రామ అనే నామాన్ని పలికినంతనే యావత్ కుండలిని శక్తి సర్వం ఆకారంలో పడిగెత్తి, సర్పం ఆకారంలో పడిగెత్తి కపాలాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఈ స్మృతి వివరిస్తోంది. యోగిగా మారే ఏ మనిషికైనా సరే, యోగిగా మనం మారాలి. మానవు నుంచి యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండాలని పార్వతీదేవికి శివుడు చెప్పబడింది. ఈ యొక్క ధరణిలోని మానవుడు ధన్యత కోసం 2 మంత్రాలు ఆమేయమైనవి అని వశిష్ఠ మహర్షి దశరథుడితో అంటాడు. ఒకటి ఓంకారం, ప్రణవం, మరొకటి రామశబ్దం. అందుకే వశిష్ఠ మహర్షి దశరథుడికి పెద్ద కుమారుడు అయిన శ్రీరామ అని నామకరణం చేశాడట. రామ రహస్యోపనిషత్తులో అధర్వణ వేదానికి సంబంధించినది, మంత్రానికి సంబంధించినది. శ్రీరామ అనే పదంలోనే విశ్వాల ఆవిర్భావానికి కారణమై రహస్యం ఉందని సప్త ఋషుల్లో ఒకడైన గౌతమ మహర్షి తాను రాసిన ధర్మశాస్త్రాలలో ఈ యొక్క రామ స్తోత్రం శ్రీరాముని గురించి వివరంగా వివరించాడు. మరియు అగస్త్య మహర్షి రామ రహస్యోపనిషత్తును హనుమంతుల వారికి ఉపదేశించారట. ఈ రాముడి గురించి స్వయంభువ మన్వంతరంలో
మన మానవులందరికీ నిజనామం చివర మన నామం చివర రామ అని ఉండేదట ఒకప్పుడు. ప్రతి వారికి చివర రామ అని. అలా ఒకరినొకరు పిలుచుకునేందుకు అనుకోకుండానే రామనామం పలికేవారు అందరూ. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పని లేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడన్నది ఒక కథనం పూర్వం ఉండేది. కాశీక్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి మానవుడు తను చాలించే ముందు అతడి కుడి చెవిలో విశ్వనాథుడు ఒక తారక మంత్రం ఉపదేశిస్తారన్నది ఒక నమ్మకం. రాముడు తన వంశానికి చెందినవాడని సూర్యుడు ఎంతో గర్వమట. భూమిపై శ్రీరామనవమి ఉత్సవాలు చూసేందుకు ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు అందుకే ఒక్కింత కిందకి వస్తాడట. అందువల్లే ఆ సమయంలో ఎండలు చాలా ఎక్కువగా మండుతాయన్నది ఒక మహానుభావుల యొక్క హృదయంలో చెప్పబడి ఉంది. అష్టాక్షరిలోని రామలో రా అక్షరం, పంచాక్షరిలోని మా అక్షరం, ఈ రెండు జీవాక్షరాలు కలిసి రామ అయింది అని పౌరాణికుడు ఒక వ్యాఖ్య. అలా తారక మంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతుష్టులవుతారట. శ్రీరామకృష్ణ పరమహంస భగవంతుల వారు తొలుత వివేకానందుడికి నరేంద్రుడికి ఈ తారక మంత్రమే ఉపదేశించాట. ఆ తర్వాత నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. కబీరు దాసు గురు బోధనంతా తారక మంత్రం లభించిన కంచర్ల గోపన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడు రైతుని అంటూ ధన్యాసి రాగంలో ఆలపించాడు. రమించు వారెవరురా రఘుత్తమ నిన్ను విన్నా, ఇలా మనవిని వినుమ మరుమ సమయమా అని అంటూ ఆర్ద్రతతో రాముణ్ణి స్మరిస్తూ త్యాగయ్య నాదయోగం సాధించాడు. ఈ యొక్క తారక మంత్రంలోని మహత్వం అదే. అందరూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని స్మరిస్తూ ఉండండి. రామ అంటే చాలు మీ జన్మ ధన్యం అవుతుంది.